నమస్తే. నమస్తే. మీకు రీసా ఎలా పరిచయం? రీసా గారి వీడియోస్ నేను ఒక 4 సంవత్సరాలుగా చూస్తున్నాను. మొట్టమొదటి వీడియో పాల్ బ్రంటన్ గురించి చెప్పారు ఆయన. అందులో పాల్ బ్రంటన్ ఆధ్యాత్మిక భారతంలో రహస్య అన్వేషణ ఎంతమంది స్వాములను కలిశాడో ఆయన 20 నిమిషాల్లో మొత్తం చెప్పడం నాకు అడ్మైర్ అయింది. అప్పటి నుండి ఆయన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ వచ్చాను. అందులో నన్ను ఇంకా ఇంప్రెస్ చేసిందంటే అష్టావక్ర గీత, తర్వాత ఉపదేశ సారం విన్న తర్వాత అనిపించింది అప్పట్లో మనసుకి ఆయన్ని కలవాలని. ఆ అరుణాచలేశ్వరుని కృప వల్ల అరుణాచలంలోనే ఆయనతో కలిశాను. అక్కడే బుక్ లాంచ్ చేసి ఆయనతో గడిపి సంతోషంగా ఆనందంగా ఇంటికి వెళ్తున్నాను. రీసాతో ఈ 4 సంవత్సరాల యూట్యూబ్ ఫ్రెండ్షిప్ ఇంకా ముందుకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కలవడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, అంటే రీసా టాక్స్ విన్నారు. అంటే రీసా మీ లైఫ్లోకి రావడానికి ముందు వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే చాలా వచ్చాయి. ఎంత అంటే నేను నాద భక్తి సూత్రాలు కానీ, అన్నమయ్య కీర్తనలు, వేమన పద్యాలు, పతంజలి యోగ సూత్రాలు అన్నింటినీ స్పీచెస్గా చెప్పేవాడిని. కానీ అవిటితో ప్రపంచానికి సంబంధం కలిపి ఇబ్బంది పడేవాడిని. ఆయన వచ్చిన తర్వాత ఆ స్పిరిచువాలిటీకి ప్రపంచానికి ఉన్న తేడాని నాకు బాగా అర్థమయ్యేలా చెప్పారు ఆయన. దాంతో ఆ రిలేషన్ అలా కొనసాగుతుంది. నేను తెలుసుకుంటున్న ఈ మొత్తం స్పిరిచువాలిటీకి ఇంకా ఎలా వృద్ధిలోకి తీసుకెళ్లాలనేది ఆయన ద్వారా అర్థమైంది. మీరు అమ్మ? నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆయన వీడియోస్ అన్నీను. చాలా ఫాలో అయినాము, బాగా సక్సెస్ అయ్యింది. అట్లే కొనసాగుతూ ఉందాము. ఓకే, అంటే వీడియోస్ చూస్తుంటాను రెగ్యులర్. ఆయన రోజు 3-4 పెడతాడు. కానీ అదెంత ఓపిక అనిపిస్తుంది రోజు 4 వీడియోలు పెట్టడము. కానీ ఆయన జనాలతో అందరితోనూ హ్యాపీగా మాట్లాడి గడపడం చాలా హ్యాపీగా ఉంది. అవును, న్యాచురల్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు అంటే టాక్స్ వింటూ అంటే స్పిరిచువాలిటీ అంటే క్లారిటీ వచ్చింది. అవును. అంటే వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ అంటే రమణవుని యొక్క ఉపదేశారం, రీసా గారి గీతలు, మా రాతలు. ఓకే, అంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, మీ ఒపీనియన్ ఏంటి? అసలు లైఫ్ని లీడ్ చేయడం అంటే ఇప్పటి వరకు నేను ఒక బౌండరీలో ఉండేవాడిని, ఇదే బంధనంలో ఇదే కరెక్ట్ అనుకునేవాడిని. కానీ ఆయన వల్ల తెలిసింది ఆ బౌండరీస్ తీసేయడము, నన్ను నేను తెలుసుకోవడము, ఆ 2 విషయాలు తెలవడం వల్ల ఇక్కడ నుండి ఒక చేంజ్ ఆఫ్ ఇది ఉంటుంది. అంటే తేలిక పడిపోయి. అయితే రీసా చెప్పేవి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఒకరికి సాక్షి ఇష్టము, సాక్షి భావన, ఎరుక ఇష్టం, ఒకరికి ప్రకృతి ప్రపంచం ఇష్టము, ఇంకొకరికి గురు శిష్యుల గురించి చెప్పే టాపిక్ ఇష్టం, ఒకరికి వారి సంగీతం ఇష్టము. అన్ని చూశాను మొత్తం. అలా మీకు నచ్చిన అంశాలు ఏంటి? అన్ని అంశాలు నచ్చాయండి. దేంట్లోనూ ఆయన తప్పు పెట్టేదో లేదో కామెంట్ చేసేట్లా నాకు ఏది కనిపించలేదు. ప్రతి దాంట్లోనూ ఒక పరిణితి ఉంది. ఆ పరిణితి సాధించేది ఎట్లని నేను ఆయనతో కలవడం. ఇంకా ఏమైనా మాటలు చెప్పాలా రీసా గురించి? అంతే. మీరు షేర్ చేస్తుంటారా వీడియోస్ రీసావి? చేస్తుంటాను. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అంటే రీసా వీడియోస్ మీరు షేర్ చేస్తున్నారంటే వాళ్ళు వినాలని వాళ్ళకి ఆ సమస్య ఉంది, ఆ సమస్యకి ఈయన ద్వారా ఈ పరిష్కారం దొరుకుతుందని నా ఉద్దేశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. వాళ్ళు దాన్ని క్యాచ్ చేసి ఫాలో చేయాలి కదా. మనం చెప్పేస్తాము, తర్వాత వాళ్ళ ఇష్టం అది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ రీసా అసలు ఎవరు, వారి తత్వం ఏంటి, మీ దృష్టికోణం? ఇప్పుడు కళ్ళెదట ఉన్న రమణుడు ఆయనే, అంతే. అంటే నేను ఆయన ఏదో పొగడాలనో ఇది కాదు, నా మనసులో మాట, నా దృష్టిలో అదండి, వేరే నాకు అవసరం లేదు. అయితే రీసాని కొందరు మిత్రుడుగా చూస్తారు, కొందరు వాళ్ళ అబ్బాయిగా చూస్తారు, అవును. కొందరు మన గురువుగా చూస్తారు, కొందరు వాళ్ళ తండ్రిగా చూస్తారు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ ఫీల్ అయితే ఎప్పుడు అనుకునేవాడిని, వయసులో ఆయనకన్నా పెద్దోడు కాబట్టి ఆయన నేను పిల్లవాడిలాగే చూడాలని. కాబట్టి ఆయన నేను నా పిల్లవాడిలాగే చూస్తానండి, వయసు బౌండరీ పెట్టుకొని. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆయన అనేక ట్యాక్స్లో ఒక చోటు చెప్పాడు, అది కరెక్ట్ అంతే.
ఏంటి మన ఇద్దరం కలిసామంటే నువ్వు ఒక పిచ్చోడు నేను ఒక పిచ్చోడు, ఇద్దరు పిచ్చోళ్ళు కలిసినట్లే అంటాను. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని అలా నవ్వుకొని ఉండిపోయేవాళ్ళం. అంటే ఆలోచింప చేసిన కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఇది కరెక్టే అని అలా ఏదైనా ఉందా మీ మీ ఉన్నాయండి ఆలోచించిన విషయాలంటే. అదే అష్టావక్ర గీతలో ఫస్ట్ టాక్లోనే ఆయన జనరల్ ఒక లో క్లాస్లో ఉండే వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారో ఆ కంపారిటివ్లో చెప్తున్నట్లు అనిపించింది నాకు. అక్కడ నేను ఆలోచించాను. ఏంటి అంశము అది వచ్చి అష్టావక్రుని తండ్రి అష్టావక్రునికి శాపం పెడతాడు. నా కొడుక నన్నే తప్పు పెడతావరా, నువ్వు 8 వంకలతో పుట్టు అంటాను అనేసి. అక్కడ ఆయన 2 బూతులు కూడా వాడాడు, ఎరా బాడుకో అట్లా ఏదో మాట్లాడారు. అప్పుడు అనిపించింది ఇంత పెద్ద అష్టావక్ర గీత అందరూ ఏదేదో చెప్తా ఉన్నారు, ఈయన చూసి ఇంత సింపుల్గా చెప్తా ఉన్నాడు ఏంటి అని అనిపించింది. అక్కడ కొంచెం మ్యాచింగ్ అయింది. అంటే నాకు అర్థం కాలేదు. అంటే అది అష్టావక్ర గీత అనేది జనక మహారాజు అష్టావక్ర ముని సంభాషణ. అవును, వారిద్దరి సంభాషణ. ఆ అష్టావక్రుడు పుట్టడము తండ్రి శాపంతో పుడతాడు. అవునవును, ఇది కూడా చెప్పారు కదా. ఆ శాపంతో పుట్టేటప్పుడు కొడుకు నువ్వు తప్పు చదువుతున్నావు నాన్న వేదాన్ని అని చెప్పి తండ్రి యొక్క తప్పుని అతను ఐడెంటిఫై చేశాడు. అప్పుడు శాపం ఇస్తాడు. అక్కడ శాపం ఇచ్చేదాడు ఆయన ఏదో బాడకో ఈ మొత్తం దీనికి నేను లీడర్ని నువ్వు ఇలా చేస్తావా అంటానని ఆ టాక్లో చెప్పారు. అహం. అక్కడ ఆ అహంని నా లైఫ్లో నాకు మా ఫాదర్కి జరిగేది. ఆ కంపారిటివ్ వచ్చి నేను అక్కడ ఫీల్ అయ్యాను, ఎక్కువ ఫీల్ అయ్యాను. మరి మీకు ఎలా అనిపించింది? ఆ రోజు 20,000 రూపాయలు ఫోన్ పోగొట్టుకున్నాను. బస్సులో ఫోన్ పెట్టి బ్యాగ్ ఎత్తుకొచ్చాను. యాక్చువల్లీ ఆ రోజు ఆయన కలిసేకి వచ్చాను హైదరాబాద్, వేరే పని మీద వచ్చి అక్కడ. బట్ అలా అది విని ఆ టాక్ విని అక్కడ మియాపూర్ దగ్గర అయిపోయింది అంతే, థాట్లెస్ మైండ్ అయింది. కానీ అక్కడ కూడా ఆయన చెప్పాడు ఏదొచ్చినా పోయినా సాక్షి భావనలో ఉండడం అనేది. నెక్స్ట్ వీడియోస్లో చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ అలాగే తీసుకున్నాను. కానీ బాధపడట్లేదు, ఏదో వచ్చేది వస్తుంది, పోయి మనకు రాకుండా ఏది రాదు. అంటే ఫస్ట్లో బాధపడే వాళ్ళు ఇప్పుడు బాధపడట్లేదు. ఫస్ట్లో బరువుగా ఉండేవాళ్ళు ఇప్పుడు తేలిగ్గా ఉన్నాం. అవునవును. ఫస్ట్లో జీవితం అంటే మీకు బౌండరీ ఉండేది, ఇప్పుడు లేదు. ఓకే, మీకు 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 ఏమైనా చెప్పాలా 2 మాటలు? వాళ్ళు చూసే నాకు అర్థమవుతుంది వాళ్ళ చేంజెస్. నేను చదివిన ప్రతిదీ ఆమెకు షేర్ చేసుకుంటానండి. ఇవాళ రీసా ఇది చెప్పాడు, రీసా అది చెప్పాడు అని చెప్తా ఉంటాను ఇంట్లో. ఆయన సినిమాల గురించి టాక్స్. ఇంకొకటి ఎక్స్ప్రెస్లీ ఈయన గురించి చెప్పారు, ఎవరు చిన్మయ మిషన్ ఫౌండర్ది స్టోరీ చెప్పినప్పుడు. కానీ అంతకుముందు ఒక సినిమా చూడమని చెప్పి సజెస్ట్ చేశాడు ఆయన. ఆ సినిమా 3 సార్లు చూశాను అర్థం చేసుకోవడానికి. అనిపించేది ఈయన డాక్యుమెంటరీస్ కరెక్ట్. ఈయన ఎలా ఏదేదో ఒక్కో రోజు ఒకటి పట్టుకొస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు అనుకునేవన్నీ. ఆలోచన తేలిగ్గా వాళ్ళు దాన్ని హ్యాపీగా చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంటే అది చేసేది కూడా మనకి ఒక కళ, అది రావాలి కదా, తక్షణమే రాదు. కానీ ఎన్ని యాక్సెప్టెన్స్ చేస్తేనో మనకు అది వస్తుంది. ఇప్పుడు ఆశ్రమం టాపిక్లో గురువు శిష్యుడి గురించి కూడా చాలా టాక్స్ చేశారు. అవును, ఒక్క మాటలో చెప్పగలరా? అదైతే ఆయన జెన్ స్టోరీస్ చెప్పాడండి. చాలా జెన్ స్టోరీస్లో ఏ ఒక్క స్టోరీ తీసుకున్నా కూడా నేను అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ రీసా గారికి ధన్యవాదాలండి. మీకు కూడా నమస్తే.